హాయ్ అండి. పచ్చి మామిడికాయలు వచ్చినప్పుడు తీసాను ఈ వీడియో. పోస్ట్ చేసేప్పటికి మామిడికాయలు పండిపోయినాయి. ఇంకా లేట్ అయిపోతే ఎండిపోతాయేమో అని చెప్పి ఇప్పుడైతే పోస్ట్ చేసేస్తున్నాను. చక్కగా పచ్చడికి పెట్టుకున్నట్టు పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు చూసి ఇలా నీట్గా తొక్క తీసి ఆరపెట్టేసుకోండి. ఇంతకీ ఈ ప్రిపరేషన్ అంతా దేనికి అనుకోవద్దు. నేను చింతపండు బదులు ఈ మధ్య రెగ్యులర్గా నా డిషెస్లో మ్యాంగోనే యూస్ చేసుకుంటున్నాను. సరే సీజన్లో అయితే ఓకే, సీజన్ అయిపోయాక ఎలా, దానికోసమే ఇలా చక్కగా మామిడికాయలన్నిటినీ మాగాయి కోసుకున్నట్టు ఏ షేపు సైజు అవసరం లేదు, ముక్కలు కట్ చేసేసుకోండి. మమ్మీ ఇంకా ఆంటీ చక్కగా చట్నీలో కూర్చొని పొద్దున్నే నా కోసం ఇవి ప్రిపేర్ చేసేస్తున్నారు. చూసారు కదా, ఇలా ముక్కలు ప్రిపేర్ చేసుకొని 2-3 చారెళ్ళ ఉప్పు తీసుకోండి. ఉప్పు తీసుకొని మరీ గట్టిగా నొక్కి కలపద్దు. ఇక్కడ నేను చూపించినట్టు లైట్గా పట్టేలాగా కలపాలి అంతే. ఇంకా ఎండలో ఆరబోసేసుకుంటే 4-5 రోజుల్లో అయితే మన హెల్దీ చింతపండు రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చింతపండు బదులు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.